సాయంత్రం సరదాగా ఏదైనా రొమాంటిక్ మూవీకి వెళ్దామా? ఇంతకాలం తర్వాత కలిసాము. ప్రైవసీగా కాసేపైనా గడపాలని నీకు లేదా? కేతన వచ్చే వరకు నా చిన్ననాటి స్నేహితురాలు ఎప్పుడు ఎదురవుతుందా, ఎప్పుడు కలుసుకుంటానా అని ఎంతగానో ఎదురు చూశాను. కానీ కలుసుకున్నాక ఎందుకు నా ఎదురు చూపుకి అర్థం లేదనిపిస్తోంది. ఎందుకు తన మీద ఉన్న ఇష్టం తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. యుఎస్లో ఉండటం వల్లనేమో తనలో ఇంత మార్పు. రాహుల్ గారు, రమ్మన్నారట. అమూల్య చెప్పింది. అవునందరా, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. దేని గురించి మాట్లాడాలి రాహుల్ గారు? మనకి మనుషులు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిమానం, ప్రేమ వాళ్ళు మనకి దగ్గరగా వచ్చినప్పుడు తగ్గిపోతాయా? ఎందుకు అలా అడుగుతున్నారు? నా చిన్నప్పటి ఫ్రెండ్ని నేను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఇన్నాళ్లగా ఎదురు చూస్తూ ఉన్నాను. తీరా తను ఎదురు పడ్డాక నేను ఎందుకు ఎదురు చూశానో నాకే తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమైంది రాహుల్ గారు? నా చిన్నప్పుడు ఫ్రెండ్ మీద నాకు చాలా అభిమానం ఉండేది. తన వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చేది. కానీ కేతనం వచ్చాక చిన్నప్పటి నా ఫ్రెండ్కి ఇప్పుడు చూస్తున్న మనిషికి చాలా తేడా ఉందనిపిస్తుంది. తన వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు నాకు అంతగా నచ్చడం లేదు నందన. మోసంతో మా మధ్యకి వచ్చిన కేతన ఎన్నో రోజులు మా మధ్య ఉండదన్నమాట. దేవుడా, మోసానికి విలువ ఉండదని, మోసం ఎప్పుడూ గెలవదని నిరూపించబోతున్నావా? సరిపోయింది. ఈ కేతనాన్ని తీసుకొచ్చి రాహుల్ని కేతన గుప్పెట్లో ఇరికిద్దామని ఐరింద్రి అనుకుంటే కేతన మొత్తం చెడగొట్టినట్టుంది. రాహుల్తో బెల్లంలా ఉండాల్సింది అల్లల్లా ప్రవర్తించుంటుంది. అందుకే రాహుల్ ఇంత ఫీల్ అవుతున్నాడు. ఇన్ని రోజులు తన కోసం ఎదురు చూశాను కదా నందన. అందుకే ఆ ఎదురు చూపుకి అర్థం లేదనిపిస్తుంది. కొంచెం బాధగా ఉంది. అసలు తను చిన్నప్పట్లా ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే తను మీ చిన్నప్పటి స్నేహితురాలు కాదు కాబట్టి. మీ ఎదురుగా ఉన్న మీ చిన్ననాటి స్నేహితురాల్ని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన ఆ కేతనాన్ని మీరు నిజమైన చిన్ననాటి ఫ్రెండు అనుకుంటున్నారు. ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది నందన. అందుకే రమ్మన్నాను. ఎక్స్క్యూజ్ మీ నందన.